చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి సిద్ధమయ్యారు. తాజాగా డ్రాగన్ కంట్రీపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్రాష్ అయింది. క్రిప్టో మార్కెట్లో 16 లక్షలకు పైగా ట్రేడర్లు $19 బిలియన్ పైగా అంటే భారత కరెన్సీలో 1.68 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇక గడిచిన 24 గంటల్లో $19 బిలియన్ పొజిషన్లు తగ్గాయని, 16 లక్షల ట్రేడర్లు లిక్విడేట్ అయినట్లు నివేదిక పేర్కొంది. అంటే వారి పెట్టుబడులు ఆటోమేటిక్గా అమ్ముడైపోయి నష్టపోయారని పేర్కొంది. అక్టోబర్ 10వ తేదీన ట్రేడింగ్ ప్రారంభమైన ఒక గంటలోపే $7 బిలియన్ వరకు పొజిషన్లు అమ్ముడైనట్లు నివేదిక వెల్లడించింది. అయితే క్రిప్టో కరెన్సీ మార్కెట్లో మొత్తం విలువ క్రితం రోజులో $4.30 ట్రిలియన్ ఉండగా అది $3.74 ట్రిలియన్ స్థాయికి పడిపోయింది. ట్రేడింగ్ వాల్యూమ్ $490.23 బిలియన్ వద్ద ఉంది. ఇక ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ 59.8% మార్కెట్ వాటాతో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఈథర్ 12.2%తో రెండో స్థానంలో ఉంది. మిగతా కాయిన్లు మొత్తం కలిపి 27.9% వాటా కలిగున్నాయి. ఇది బ్లాక్ స్వాన్ ఈవెంట్ అని, అసాధారణంగా భారీ మార్కెట్ క్రాష్ అని నిపుణులు చెబుతున్నారు. పెద్ద సంస్థలు ఈ మేర అనిశ్చితిని అంచనా వేయలేదన్నారు. మరోవైపు ఈ క్రిప్టో క్రాష్ వల్ల స్టాక్ మార్కెట్లోనూ భయం పెరగనుంది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అమ్మకాలకు దిగవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాలు, ఆంక్షలు అంటూ కలకలం రేపుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి చైనాపై విరుచుకుపడ్డారు. పలు వాణిజ్య అంశాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందంటూ చైనాపై 100% అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. నవంబర్ 1 నుంచి చైనాపై 100% సుంకాలు విధిస్తామని, ఇప్పటికే ఉన్న సుంకాలకు ఇది అదనమని తెలిపారు. అంతేకాదు నవంబర్ 1 నుంచి అమెరికా నుంచి చైనాకు జరిపే అన్ని రకాల కీలక సాఫ్ట్వేర్ల ఎగుమతులపై నియంత్రణలు విధిస్తామని స్పష్టం చేశారు. చైనా నుంచి వచ్చే అన్ని రకాల ఉత్పత్తులతో పాటు విదేశాల నుంచి అమెరికాకు వచ్చే చైనా ఉత్పత్తులకు ఈ సుంకాలు, ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. చైనా నుంచి జరిగే కీలకమైన ఉత్పత్తుల సరఫరాపై నియంత్రణలు విధించేందుకు ఆ దేశం సిద్ధమైనట్టు తెలిసిందని, అది నైతికంగా అవమానకర ప్రవర్తనని ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ చైనా ప్రతీకార చర్యలకు దిగితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.